నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 5లో భాగంగా కొన్ని ప్రశ్నలైతే చేద్దాం. ఇవాళ కూడా ఒక టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇంతకంటే ముందుగా మీరు ఇంకా ఎవరైతే ఈ వీడియోస్ ఇంతకుముందు వీడియోస్ చూడలేదో సో వాటిని ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే చేయడం జరిగింది. కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరు అక్కడి నుంచి కూడా సీరీస్ వైజ్ ఉన్నాయి, నెంబర్ వైజ్ ఉన్నాయి. సో, క్లియర్‌గా ఉన్నాయి మీకు. అక్కడి నుంచి కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. ఇక్కడ మనం హిందీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈజీగా అర్థమయ్యేలాగా 0 టు హీరో లెవెల్ అన్నట్టుగా సరే ఎప్పుడో చదివాం. మరి ఇప్పుడు మాకు ఇంకా కష్టమవుతుందన్న వాళ్ళకి కూడా ఇది చాలా సులువుగా అర్థమయ్యేలాగా అయితే మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే ఈ క్వశ్చన్స్‌ని చేస్తున్నాం కాబట్టి అందరికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో భాగంగా కొంతమందికి కొన్ని పోస్టులకైతే 10 మార్క్స్ ఉంది. కొన్ని పోస్టులకైతే ఇది 15 మార్క్స్ ఉంది. అందులో సో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఇంతకుముందు ఆదరించినట్లే ఈ ఎంఆర్ఎస్ 2023 క్లాసెస్‌కి ఆదరించినట్లే మరి ఈ సీరీస్‌ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంక ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి చాలామందికి కూడా. సో, మరి ఎవరైతే ఇది మాకు హిందీ చాలా కష్టంగా అనిపిస్తుంది అనే వాళ్ళకి సో ఈ యొక్క వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చండి. మరి ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ క్లాస్ అనేటువంటిది ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఫ్రీ క్లాసెస్ అండి. ఎటువంటి పెయిడ్ క్లాసెస్ అనేటువంటివి లేవండి. సో, అలాగే ఇంకా ఎవరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోలేదో మేము మిస్ అయ్యామనుకున్న వాళ్ళకైతే మరి మే 7 వరకైతే లాస్ట్ తేదీ ఉంది. సో, అప్పటి వరకు కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరి అది ఎలా అప్లై చేయాలి? దానికి కావాల్సిన అర్హతలేంటి? మరి ఎంత సాలరీ ఉంటుంది? ఇలా ప్రతీదీ కూడా మనం ఛానల్‌లో అయితే చేయడం జరిగింది వీడియోస్. ఒక 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకటేమో అర్హతలు ఎలా అప్లై చేయాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఇంకొకటి కేవలం అప్లై చేసే విధానం మొత్తం చూపించడం జరిగింది. సో, ఆ లింక్స్ అయితే కింద మనకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. అవి కూడా మీరు అది చూసేసి మీరు అప్లై చేసేసుకోవచ్చండి. సో, మరి అలాగే ఎవరైనా డీఎస్సీ హిందీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీలో మరి ఇది కూడా ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే లైవ్ సెషన్ నడుస్తుంది. సో, అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి. సో, ఇది ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఈ సీరీస్ అనేటువంటి కంటిన్యూస్‌గా ఉంటాయి కాబట్టి మీకు మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఇది ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నానండి. సో, మనం లేట్ చేయకుండా ఇవాళ మరి ప్రశ్నలు చూసేద్దాం. ఇంకా మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు. ప్రత్యయ్ కే బారే మే సహీ హై. ప్రత్యయ్ కే బారే మే సహీ హై. అంటే మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఉపసర్గని మాట్లాడుకున్నాం నిన్న. ఉపసర్గ అంటే ఏం చెప్పుకున్నాం? సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అని చెప్పుకున్నాం కదా! సో, మరి ఉపసర్గ అంటే ప్రిఫిక్సెస్ అని చెప్పుకున్నాం. మరి ఈరోజు చూస్తున్నట్లయితే ప్రత్యయ్ అంటే మనకు సఫిక్సెస్. సఫిక్సెస్ అంటే సో, ఈ వర్డ్ తర్వాత వచ్చి చేరి మళ్ళీ ఆ కొత్త వర్డ్ యొక్క మీనింగ్‌ని మార్చేసి ఒక కొత్త వర్డ్ అనేటువంటిది, కొత్త మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది. సో, అది మనకిక్కడ సఫిక్స్ అంటే ప్రత్యయ్ అవుతుంది. సో, మరి ప్రత్యయ్ అంటే ఇక్కడ చూడండి ఏ శబ్దం కా అర్థ్ స్పష్ట్ కర్తే హై. అంటే ఇవి ఏమవుతాయంటే ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ మీనింగ్‌ని తెలుపు చేస్తాయి అని అంటున్నాయి. సో, మరి రెండోది చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ శబ్ద్ కే ఆగే లగ్తే హై. ఏ శబ్ద్ కే ఆగే లగ్తే హై అంటే మనం ఆల్రెడీ నిన్న టాపిక్‌లో చెప్పుకున్నాం. శబ్ద్ కే ఆగే లగ్తే హై అంటే అదేమని చెప్పుకున్నాం? ఉపసర్గ అని చెప్పుకున్నాం. ఉపసర్గ అంటే ప్రిఫిక్సెస్. మరి ఇక్కడ అది కాదు. సో, సి ఆప్షన్ చూడండి. ఏ శబ్ద్ కే అంత్ మే లగ్తే హై. శబ్ద్ కే అంత్ మే లగ్తే హై. అంటే ఇప్పుడు ఒక పదం తర్వాత మనకు అది వస్తుంది. సో, ఇది పదం అనుకున్నట్లయితే దీని తర్వాత వచ్చి ఒక చిన్నగా ఒక పార్ట్ అనేటువంటిది వచ్చి చేరి హోల్ వర్డ్ ఏదైతే ఉందో కొత్త మీనింగ్ అనేటువంటిది వస్తుంది. న్యూ మీనింగ్ అనేటువంటిది వస్తుంది. సో, ఇది వచ్చినట్లయితే మనకు ఏమంటామంటే మనం దీన్ని ప్రత్యయ్ అని అంటాం. సో, అందుకనే మనకు ఈ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి కిందది కూడా చూద్దాం. ఏ శబ్దం కో జోడ్తే హై. జోడునా అంటే కనెక్ట్ చేయడం అనమాట. జోడునా అంటే కనెక్ట్ చేయడం. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇది ఆ శబ్దాల మధ్య కనెక్షన్ లాగా చేస్తాయి అని అంటుంది. సో, జోడునా అంటే కనెక్షన్. మీకు గుర్తుపెట్టుకోండి. జోడునా అంటే కనెక్షన్. ఠీకే. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న జో శబ్దాంశ్ किसी शब्द के अंत में जुड़कर नया शब्द बनाते हैं क्या कहते हैं? नया शब्द बनाते हैं उसे क्या कहते हैं అని క్వశ్చన్ ఉంది ఇక్కడ. మీకు స్క్రీన్ కొంచెం చిన్నగా చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి. ఉసే క్యా కహతే హై అని అంటున్నారు. సో,
ఇక్కడ చూడండి జో శబ్దాన్స్ ఏదైతే ఒక చిన్న పార్ట్ వచ్చేసి వర్డ్ యొక్క పార్ట్ వచ్చేసి మరి వర్డ్ తర్వాత అంతిమ అంటే లాస్ట్లో వచ్చి అంత అంటే లాస్ట్ తెలుగులో అంతము అని చెప్పేసి చివరగా అని చెప్తాం కదా. అలాగే జుడున అంటే ఏంది, కనెక్ట్ అవ్వడము. జుడున అంటే కనెక్ట్ వచ్చి చేరి ఒక కొత్త శబ్దాన్ని సృష్టిస్తుంది. నయా అంటే న్యూ, న్యూ అంటే కొత్తది. ఉసే క్యా कहते हैं అంటున్నారు. సో ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇది మనకు చెప్పుకున్నాం కదా. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ప్రత్యయ్. మరి కింద ఇక్కడ ఇచ్చారు చూడండి సమాస్, సంధి, ఉపసర్గు ఇవన్నీ. సమాస్ అంటే 2 పదాల యొక్క కలయిక, సంధి అంటే 2 వర్ణాల యొక్క కలయిక. మనం ఇంతకుముందు ప్రాక్టీస్ కూడా చేసాం. సో ప్రాక్టీస్ వీడియోస్ కూడా అన్ని కింద మీకు ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి కూడా చూసేయండి. మరి ఉపసర్గ అంటే కూడా నిన్నటి క్లాస్లో అయితే మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో ఈరోజు ప్రత్యయ గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్. మరి అవన్నీ కూడా మీరు అక్కడ చూసేయండి. సో మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవి మీకు ఈజీగా అర్థమవుతాయి. మరి ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనకు వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఈ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న, ప్రత్యయ के कितने प्रकार हैं? 1 2 3 4 అంటే ఈ ప్రత్యయ అనేటువంటిది ఎన్ని రకాలు అని అడుగుతున్నారు. సఫిక్సెస్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి ఇవి 2 రకాలు ఉంటాయండి. సో తెలిస్తే ఓకే, తెలియకుండా కూడా నేను మీకు చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. నేను మీకు ఆంతలు కూడా ఇస్తాను, అలాగే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ఏంటి సార్ అంటే మరి కృతు ప్రత్యయ్, తద్దిత ప్రత్యయ్ అంటారు. ఏమంటారంటే కృతు ప్రత్యయ్, తద్దిత ప్రత్యయ్. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ట్రిక్ ఉంటే ఏమని చెప్పండి అన్నట్లయితే మనం అది కూడా చెప్తామండి. సో మీరు టెన్షన్ పడకండి. తద్దిత ప్రత్యయ్, రైట్. మరి ఎలా సార్ గుర్తుపెట్టేది టైప్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తే ఎలా? సో అంటే మీకు దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. సో జస్ట్ ఇప్పుడు మీరు టైప్స్ మాత్రమే చూడండి, నేను తర్వాత దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మరి తద్దిత ప్రత్యయ హే, మరి ఇందాక 2 టైప్స్ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు తద్దిత ప్రత్యయ అంటే ఏంది అని చెప్పేసి డెఫినేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇలా కూడా ఇస్తారు. तद्धित प्रत्यय అంటే సంజ్ఞ సర్వనామ్ और విశేషణ్ కే అంత్ మే జుడ్తే హై. ప్రత్యయ అంటేనే మనకు లాస్ట్లో యాడ్ అవ్వడం కదా. సో మరి నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసి సంజ్ఞ సర్వనామ్ और విశేషణం అంటే తెలుగులో ఉంటాయి కదా నామవాచకాలు, మళ్ళీ సర్వనామాలు, మళ్ళీ విశేషణములు అని ఉంటాయి కదా. సో వాటి తర్వాత వచ్చి చేరి ఆ యొక్క దాంట్లో పదంలో మార్పు వచ్చినట్లయితే అదేమవుతుంది అంటే మనకు ఇది తద్దిత ప్రత్యయ అవుతుంది. అయితే మన ప్రశ్నకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి మిగతా ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ధాతుకే अंत में लगकर కర్తావాచక్ శబ్ద కా నిర్మాణ్ కర్తే హై. అంటే ఇప్పుడు ధాతు శబ్దు, ఇప్పుడు ధాతు అంటే ఇప్పుడు మనం చదువుతుంటాం కదా. సో క్రియ అనేటువంటిది సరే మళ్ళీ ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా నేను. సో తద్దిత ప్రత్యయ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. సంజ్ఞ సర్వనాం విశేషణ అంటే నామవాచకాలు, సర్వనామాలు, విశేషణములు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ బి ఇప్పుడు ఏదైతే ఉందో ధాతు అని చెప్పేసి, ధాతు అంటే ఇప్పుడు క్రియ ఉంటుంది కదా. క్రియ గుర్తున్నట్లయితే మీకు ఈ కృత్ ప్రత్యయ అనేటువంటిది గుర్తుంటుంది. చూడండి కృత్ క్రియ, కృత్ అంటే రాయడం, ఏదో పని చేయడం లాంటిది మీకు అర్థం వస్తుంది. సో కృత్ అంటే క్రియ, క్రియ అంటే దాంట్లో ధాతు ఉంటుంది. మీరు ఇప్పుడు రాయి, ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, మనం ఎందుకంటే తెలుగు తెలుసు కాబట్టి. సో తెలుగు నుంచి మీకు హిందీలో చెప్తా అని చెప్పాను కాబట్టి మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. రాయి ప్లస్ టా అనుకోండి, ఓకే. ఇది ఈ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే రాయి అనేటువంటిది మూల పదం. ఏమంటారండి? సో మూల పదము, అలాగే దీన్ని ఏమంటారంటే ధాతు పదము అని కూడా ఉంటారు. ఓకే, ధాతు పదము, ధాతు శబ్ద అంటారు. సో ఈ మూల పదం మరి మనం ఏదైతే చూసి మళ్ళీ చేస్తామో ధాతుకే అంతుమే. సో ఇప్పుడు రాయి అని ఉంది కదా, రాయి తర్వాత మనకు టా అనుకో, ఈ వచ్చి టా వచ్చి చివరగా కర్తవాచక శబ్దక నిర్మాణ కర్తే హై. సో వచ్చి చేరి మళ్ళీ ఇది కర్తవాచకంగా వస్తున్నట్లయితే రాయుట అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఇక్కడ క్రియాపదాలు ఉంటాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాయుట అనేటువంటిది ఉంది కాబట్టి సో అది ఏమవుతుందంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కృత్ ప్రత్యయ్ అవుతుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు, రైట్. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హిందీలో చెప్తాను చూడండి. ఇప్పుడు పడ్ అని ఉంది, ఓకే. పడ్ ప్లస్ నా, ఈ పడు అనేటువంటిది ఏముంది, ఇది ధాతు. మరి ఈ నా అనేటువంటిది ఏముంది, ఇది ప్రత్యయ్, రైట్. సో ఇప్పుడు ఇది ఏమైందంటే మనకు ఇప్పుడు పడు నా అనేటువంటిది ఏమైంది మనకు కృత్ ప్రత్యయ్ అయింది. ఇలాగా కేవల్ సంజ్ఞ మే జుడితే హై. కేవల్ సంజ్ఞ అంటే ఓన్లీ నౌన్లోనే మనకు ఇది వచ్చి చేరుతుంది అని అడుగుతున్నారు. ఉపర్యుక్త సభి ఈ 2 కూడా కాదు. సో మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకి. మరి
మనకు తద్ధిత ప్రత్యయ్. తద్ధిత ప్రత్యయ్ అంటే మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. నౌను, ప్రొనౌను అలాగే అడ్జెక్టివ్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా చేసేయగలరండి. రైట్? అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్వెషన్స్ వస్తాయి ముందు. సో, ఆ ప్రాక్టీస్‌లో భాగంగా మీకు అవి కూడా అర్థమైతాయి. మీరు ఏం టెన్షన్ పడకుండా హాయిగా, నిదానంగా, కూల్‌గా ఈ వీడియోస్ అయితే చూసేయండి. ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా. నెక్స్ట్ చూడండి ప్రత్యేక ఉదాహరణ హే. ప్రత్యేక ఉదాహరణ హే. సఫిక్స్ యొక్క ఉదాహరణము. ఇప్పటిదాకా మనం డెఫినిషన్‌లు చూసాం, టైప్స్ చూసాం. మరి ఇప్పుడు ప్రత్యేక ఉదాహరణ హే అంటున్నాడు చూడండి. అనుభాగ్, సబల్, భారతీయ, ప్రతిదిన్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మీకు అవి విడదీస్తే చూడండి వర్డ్స్ మనకు ఏదైనా గానీ మూల్ శబ్ద్ అని అంటాం కదా! మూల్ శబ్ద్. సో, అది మనకు వస్తుంది చూడండి. అను ప్లస్ భాగ్ ఇది మనకు మెయిన్ వర్డ్. భాగ్ అనేటువంటిది మెయిన్ వర్డ్. ఇలాగ మనకు సబల్ స ప్లస్ బల్ రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతీయ. ఇక్కడ చూడండి భారత్ ప్లస్ ఈ. సో, మీకు ఇక్కడే డిఫరెన్స్ శబ్దాన్స్ అంటే చిన్నగుంటాయి. ఇక్కడ ఫస్ట్‌లో ఏమో 2 ఫస్ట్ పై 2 ఏమో మీకు లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి. కానీ థర్డ్‌దేమో రైట్‌లో ఉంది. మరి నెక్స్ట్ ఫోర్త్‌ది కూడా చూద్దాం. ప్రతిదిన్. ప్రతి ప్రతి ప్లస్ దిన్. ప్రతి ప్లస్ దిన్. ప్రతిదిన్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ప్రతి, ఈ స, ఈ అను లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి కాబట్టి ఇది ఏమైతే మనకు ఆటోమేటిక్‌గా ఉపసర్గ్ అయితాయి. రైట్ అండి. సో, అర్థమైందనుకుంటున్నాను మీకు. మరి ఇది ఏదైతే ఉందో మనకు ఈ య అనేటువంటిది ఇది మనకు ప్రత్యయ్. ఓకే. ఇది మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. సో, మన ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, మీకు అర్థమైతుందని అనుకుంటున్నాను. మరి దీనిపై కూడా మీ ఒపీనియన్, మీ యొక్క సజెషన్, మీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే వాటినన్నిటిని కూడా స్వీకరించి నెక్స్ట్ రేపటి క్లాస్‌లో అయితే మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. సో, మీ యొక్క ఎంకరేజ్‌మెంట్, మీ యొక్క లైక్, మీ యొక్క సపోర్ట్ నాకు ఎంకరేజ్‌మెంట్, ఒక కొత్త ఉత్సాహం అండి. సో, ఉత్సాహంతో నేను ఇక్కడ ఈ సీరీస్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6వ ప్రశ్న మిఠాస్ మే ప్రత్యయ్ హై. ఇప్పుడు వర్డ్ ఇచ్చాడు. దీంట్లో మరి ప్రత్యయ్ ఏందో కనుక్కోమని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి స, సా, ఠాస్, ఆస్. మీరు టెన్షన్ పడకండి. ఏదైనా గానీ మనకిలాంటి పదాలొచ్చినప్పుడు పదాలు విడదీసుకోవాలి మనం. పదాలు విడదీస్తే ఒక పదం అందులో మీనింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక పదం మీనింగ్ ఉంటుంది. ఒక పదం మాత్రం మనకు మీనింగ్ ఉండదు. జస్ట్ ఒక అక్షరమో, 2 అక్షరాలో ఉంటాయి. సో, ఆ 2 అక్షరాలు ఏందో మనం అది గుర్తుపెట్టినట్లయితే 2, 3 అక్షరాలైతే ఉంటాయి. అయి మనం గుర్తుపెట్టినట్లయితే ఈజీగా మనం ఈ టాపిక్‌ని అనేది చేసేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం విడదీద్దాం. మీఠా, మీఠా, మిఠాస్ అంటే మీఠా ప్లస్ ఆస్. మీఠా ప్లస్ ఆస్. సో, ఈ ఆస్ అనేటువంటిది మీనింగ్ ఏం లేదు. కానీ ఇక్కడ మీఠా అనేటువంటిది ఉంది. మీఠా అంటే ఏందండి? సో, స్వీట్. రైట్. సో, ఇది అర్థవంతమైన పదం ఉంది. కానీ మనం ఏం చెప్పుకున్నాం ప్రత్యయ అంటే లాస్ట్‌లో ఒక వర్డ్ వస్తుంది. అదేందో మనం తీసినట్లయితే ఇక్కడ చూడండి. ఆస్ అని ఉంది ఏదైతే ఇందులో ఆస్ అని ఉంది కదా! సో, ఇక్కడ కింద ఆస్ అనేటిది ఉంది. సో, మనకు ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈ క్వెషన్. సో, ఇలా మనం ఆన్సర్ చేసినట్లయితే ఈజీగా చేస్తాం. ఎలాంటి రట్టాల్సిన అంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు టాపిక్ ఐడియా ఉన్నట్లయితే కూడా మనం ఈజీగా చేసేయొచ్చండి. ఇది చాలా ఈజీ సబ్జెక్టు. నెక్స్ట్ 7వ ప్రశ్న చూస్తున్నట్లయితే వార్షిక్ కే సహీ అల్గావ్ హై. ఇక్కడ వార్షిక్ ఈ అనేది అక్కడ టైప్ అయింది. కానీ దాన్ని తీసేస్తే కూడా మనకేం అవసరం లేదు. దీన్ని కొట్టేయండి. వార్షిక్ కే సహీ అల్గావ్ హై. ఇప్పుడు వార్షిక్ అనే దాంట్లో మరి ఒక ప్రత్యయం ఉంది. అదేంటో మీరు ఇక్కడ చేస్తే కరెక్ట్‌గా మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కింద ఆప్షన్ వచ్చింది చూడండి. దాన్ని కరెక్ట్ విడదీయమంటున్నాడు. వార్షిక్ అనే దాన్ని కరెక్ట్‌గా విడదీయమంటున్నాడు. సో, మీరు చూస్తున్నట్టయితే వార్షిక్ అంటే సంవత్సరికము అంటాం కదా! వార్షిక్. వర్ష్ ప్లస్ ఇక్ అండి. సో, ఇక్కడ వర్ష్ అంటే సంవత్సరం అండి. ఇది వర్ష కాదు. వర్ష అంటే అది వర్షము. ఇది వర్ష్ అంటే ఒక సంవత్సరము. ఒక 2 వర్ష్, 3 వర్ష్ అని. మళ్ళీ వర్ష అంటే మళ్ళీ ఇది ఏమంటారండి అంటే రెయిన్. రెయిన్ అంటే వాన. ఓకే. వర్ష్. ఇక్కడ వర్ష్ ప్లస్ ఇక్ అంటే వార్షిక్ అవుతుంది. సో, వార్షిక్ అవుతుంది. మరి ఈ ఆప్షన్ ఇక్కడ మనం రాసినటువంటిది ఎక్కడుంది చూడండి. ఏ ఆప్షన్‌లో కింద చూస్తున్నట్లయితే చూడండి మనకు ఆప్షన్ 3లో కనిపిస్తుంది. సో, ఈ క్వెషన్‌కి ఈ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న చూడండి. సుందరత హై. సుందరత అనేటువంటిది ఒక వర్డ్ ఇచ్చారు. మరి ఇది కూడా ఒక ఆల్రెడీ ప్రత్యయం ఉన్న వర్డే. మరి కింద చూడండి ప్రత్యయ్, కృత ప్రత్యయ్, తద్ధిత ప్రత్యయ్,
అంత్ ప్రత్యయ్. కానీ మనకి యాక్చువల్‌గా అంటే సుందరత అంటే ఆల్రెడీ ప్రత్యయ్ మనకిది కరెక్ట్ అవుతుంది. కానీ కింద చూడండి ఆప్షన్ సరిగ్గా చదవాలి. మనం చదువుకున్నట్లయితే మనం పప్పులో కాలేసినట్లే. సో, ఆప్షన్‌లు ఇలా కూడా ఇస్తారు మనకు కన్‌ఫ్యూజ్ చేయడానికి, మనకు మార్కులను తీసేయడానికి కూడా ఇలా కూడా ఇస్తారు కాబట్టి ఈ మోడల్ కూడా తీసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా మనం చూస్తున్నట్లయితే ప్రత్యయ్ అనేటువంటిది కరెక్టే అవుతుంది. కానీ కింద చూడండి టైప్స్ కూడా ఇచ్చాడు. కృత్ ప్రత్యయ్, తద్ధిత ప్రత్యయ్. ఒకవేళ ఇవి ఇవ్వలేదనుకోండి అప్పుడు ప్రత్యయ్ కరెక్ట్ అవుతుంది. కానీ సుందరత అని చెప్పేసి చెప్పుకున్నాం. సుందర్ అనేటువంటిది ఏంది ఇక్కడ విశేషణం ఆల్రెడీ చూస్తుంది. సో, మీకు విడదీసి రాస్తాను. సుందర్ ప్లస్ త. సుందర్ ప్లస్ త చూసుకున్నట్లయితే మనకు సుందరత అవుతుంది కదా! సో, ఈ సుందరతకి చూసుకున్నట్లయితే మరి కృత్ ప్రత్యయం అంటే ఏం చెప్పుకున్నాం మనం దాంట్లో ఒక కార్యము అంటే ఒక వర్క్ ఒక పని లాంటిది అని చెప్పేసి పడన, లిఖన, చడన, ఆన, జాన ఇవన్నీ కూడా మనకు కృత్ ప్రత్యయలో వస్తాయి. సో, ఇది కూడా కాదు. రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే తద్ధిత ప్రత్యయ్. తద్ధిత ప్రత్యయ్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ తడ్డిత ప్రత్యయం పడింది. సో, దీన్ని మనం తద్ధిత ప్రత్యయం చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. రైట్. ఇది కాదండి. ఇది జస్ట్ మనకు తర్వాత. కానీ ఇది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తద్ధిత ప్రత్యయ్ ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్వెషన్‌లో డిస్కస్ చేసాము. సంజ్ఞ గాని, సర్వనామాలు అలాగే మరి విశేషణములు, నౌన్‌లు ఏవైతే వస్తాయో వాటి తర్వాత వచ్చి అంతలో వచ్చి చేరి ఒక మళ్ళీ పదాన్ని ఇస్తాయో అదే మనకు తద్ధిత ప్రత్యయం అవుతుందని. రైట్. సో, అలాగా మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఏం లేదండి. జస్ట్ ఏం లేదు. ఆప్షన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనం క్వెషన్స్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్. మరి ఇది చాలా ఈజీ టాపిక్ అండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. 9వ ప్రశ్న చూడండి. లిఖనా హై. లిఖనా మే హై. లిఖనా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాబట్టి ఈజీగా మీరు చేసేస్తారండి. ఇది ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. జస్ట్ కృత్ ప్రత్యయ్. మరి దీంట్లో చూసుకున్నట్టయితే లిక్ అనేటువంటిది ధాతు ప్లస్ నా అనేటువంటిది మనం ప్రత్యయ్ తీసుకున్నట్లయితే ఇది మనకి ఏమవుతుంది మనకు కృత్ ప్రత్యయ్ అవుతుంది. రైట్. ఇలాగా మనం చేయాల్సి. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. అంశ్ ప్లస్ ఇక్ సే బంతా హే. ఆల్రెడీ మీకు ఒకటి ఇచ్చాడు. దాంతో ఏమవుతుంది అని అడుగుతున్నారు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే అంశ్ ప్లస్ ఇక్ సే బంతా హే. ఆంశిక్ అనేటువంటిది వస్తుంది. మరి ఆంశిక్ అనేటువంటిది ఏ ఆప్షన్‌లో వస్తుందో వెతికి కామెంట్ చేసేయండి. మరి ఇలాగ మనం చేయాలి. చూడండి. చూడ్డానికేమో మీకు ఒకటేలాగా కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో కొంచెం తేడానే ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నాను. సో, ఇక్కడ అంశ్ ప్లస్ ఈక్ చూసుకున్నట్లయితే మనకు ఆంశిక్ అనేటువంటిది వస్తుంది. ఆంశిక్ అనేటువంటిది మీకు ఏ ఆప్షన్‌లో కనిపిస్తుందో వెతకండి. సో, మ్యాచ్ చేసేసి మీరు దాన్నైతే చేసేయండి. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఆప్షన్ సిలో కనిపిస్తుంది. ఓకే. రైట్. మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆంశిక్ అనేటువంటిది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. రైట్. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇలా మనం ప్రతిరోజు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ హిందీ క్వెషన్స్‌ని ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో, ఇప్పటి వరకు మరి మీరు ఎంతగానో ఓపికగా ఉండి మరి ప్రశ్నలకి ఆన్సర్లు అయితే చేయడం జరిగింది. మూవ్ ఫార్వర్డ్ టు పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో, మరి ఇవాళ మీకు ఎలా అనిపించింది? సో, ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియను అలాగే ఫీడ్‌బ్యాక్స్ అలాగే ఈ పేపర్ ఎలా అనిపించింది? ప్రాక్టీస్ సెట్ ఈజీ, హార్డ్, మోడరేట్ అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, ఇప్పటిదాకా మీరు ఎంతగానో ఓపికగా ఉండేసి మీరు కొంత నాలెడ్జ్‌ని గెయిన్ చేశారని భావిస్తున్నానండి. సో, మరి అందుకు అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.